ప్రతిదినము దేవుని కృపావర్త కొరకు కనిపెట్టుచున్న మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు సృష్టికర్తని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందులో నేడు మనం తీసుకున్న వాగ్దానము యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ లోకంలో ఎవరైనా మిమ్మల్ని మర్చిపోవచ్చేమో గాని చివరికి కన్న తల్లి మిమ్మల్ని మర్చిపోయినా నీ పరలోకపు తండ్రి ఎన్నడూ మరువనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో మీరున్నారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. ఆయన అనిచేతలో మనల్ని చెక్కుకున్నాడట. దేవుని కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే కీడు నుండి తప్పించబడతాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. వీరంతా ఓడలో ఉన్నారు, ఎంతసేపటికి నీళ్లు తగ్గట్లేదు, వీరు ఆ నేల మీదకి రావట్లే. అప్పుడు దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ నీరు తగ్గిపోయినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే నోవా అతని కుటుంబం అక్కడ నశించిపోయి ఉండేవాళ్ళు. లోతు నశించిపోకుండా తప్పించాడు. అసలు నాశనం వచ్చింది, ఆ ఊరందరికీ నాశనం వచ్చింది, కానీ లోతు కుటుంబం మాత్రం తప్పించబడింది. ఎందుకని? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం దేవుని దగ్గర మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు. ప్రభా, ఆ పట్టణంలో నీతిమంతులుంటే జ్ఞాపకం చేసుకో, భక్తులుంటే జ్ఞాపకం చేసుకో, ఆ పట్టణంలో 10 మంది భక్తులున్నా పాడు చేయొద్దు ప్రభా అని. అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థన లోతు కుటుంబానికి రక్షణ కలిగించడానికి దేవదూతలు దిగి వచ్చారండి. ఒక వ్యక్తి ప్రార్థన దూతలను రప్పిస్తుందా? ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన మరో కుటుంబం దేవుని జ్ఞాపకంలో వచ్చేలా చేస్తుందా? ఎస్ అనే చెప్పాలి. ఇదే విధంగా సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయించుండగా పేతురు జైల్లో ఉన్నాడు. పేతురు గారిని రప్పించు, మా పాస్టర్ గారిని విడిపించు ప్రభా, మా దైవజనుడికి విడుదల కావాలి, ఏం చేస్తావో మాకు తెలీదు, ఆయన్ని విడిపించాలి, రేపు ఉదయకాలం అతన్ని చంపేస్తారట. మీరు ప్రార్థన విన్న దేవుడు పరలోకంలో ఒక దూతను పంపించాడు. దూత నేరుగా జైల్లోకి వెళ్ళింది. పేతురు, లే, నీ చెప్పులు వేసుకో, నీ నడుము కట్టుకో. దూత పద అని నడిపిస్తుండగా ఇనుప కడేలతో వేసిన గేట్లు వాటికి అవి తెరుచుకున్నాయి. పేతురు గారిని సురక్షితంగా దూత బయటికి తీసుకొచ్చింది. పేతురు ఇదంతా కల అనుకుంటున్నాడు. తర్వాత అర్థమైంది దేవుడిని రక్షించాడని. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే కీడు నుండి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి మనం తప్పించబడతాం. గనుకనే ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. మీకోసం, మీ బంధుమిత్రుల కొరకు, సేవకుల కొరకు, దేవుని దాసులని మా కొరకు, మా కుటుంబాల కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థించడం వలన మనం తప్పించబడతాం శోధన కాలంలో. రెండవదిగా బంధకాలు తొలగిపోతాయి. పౌలు శీల మొరపెట్టి దేవుని స్తుతిస్తుండగా భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు తెగ అవతల పడ్డాయి, దేవుని బిడ్డలకు విడుదల వచ్చింది. మూడవదిగా మూయబడిన ద్వారములు తెరవబడ్డాయి. మీ కొరకు ఏ ద్వారాలైతే ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఎక్కడ ఏ విషయంలో ద్వారం మూయబడినా నీ దేవుడు ద్వారం తెరుచునుగాక. స్త్రీ తను కన్నబిడ్డను మర్చిపోలేదు, కానీ ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే వారైనా మర్చిపోతారేమో గాని నేను మిమ్మల్ని మర్చిపోను అన్నాడు. ఒక కీర్తన పాడుకుందాం. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా నేనటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా నేనటివే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. దేవుని సెల్లు మొరపెట్టినప్పుడు జ్ఞాపకంలోకి వచ్చారు వీరంతా. కామన్గా అందరూ మనకు గుర్తుంటారు, కామన్గా మీ బంధుమిత్రులు అందరూ మీకు తెలుసు, కానీ మీతో ఎవరైతే కమ్యూనికేషన్ చేస్తారో వారు ఎక్కువ గుర్తుంటారు. పరలోక తండ్రికి అందరూ ఆయన పిల్లలే, అందరూ జ్ఞాపకమే. కానీ ఉదయకాలం ప్రార్థిస్తున్నావే, ఉదయం సాయంకాలం మనం దేవుని జ్ఞాపకంలో బాగా ఉన్నామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాం. ఎంతమంది అలా ప్రార్థనలో దేవుని జ్ఞాపకంలో ఉండాలని కోరుచున్నారు? చేయొద్దండి. ఎస్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన చేతులు ప్రభు అయిపోతే, ప్రభా నీవు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రమాదాలను తప్పించబడ్డారు. మీరు జ్ఞాపకం చేసుకుంటే
బంధకాలు తొలగిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి నాయన. మీరు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి తండ్రి. ఎస్ లార్డ్, మీరు జ్ఞాపకం చేసుకుంటే మూయబడిన గర్భం తెరవబడింది నా ప్రభా, హృదయం తెరవబడింది, జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అని స్వరమెత్తండి, కంఠమెత్తి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకో, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన, మా కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, దేవుని దాసులను జ్ఞాపకం చేసుకునండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ఇంటిని జ్ఞాపకం చేసుకుని ఆయన. నీ కృప మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలని నీ ప్రజల జీవితాలు ఆశ్చర్యాలు జరిగించండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి ప్రభా. నీ ప్రజలందరినీ దర్శించి బలపరిచి ఎల్లప్పుడూ మేము మీ జ్ఞాపకంలో ఉండేలా కృప చూపమని మా ప్రార్థన రిక్వెస్ట్లు అన్ని కూడా మీరు అంగీకరించి జవాబిచ్చారు నమ్ముచు మమ్మల్ని మీ జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఉదయం సాయంకాలమున ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి పట్ల ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగించే మహిమ పొందమని, మీ రాజ్య విస్తరణలో వీరందరినీ సాధారణంగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆయన కనికరం చొప్పున మీ అక్కర్లన్నీ దేవుని మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీర్చబడును గాక. మీరు వర్ధిల్లుదురు గాక. రాజమండ్రి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. కాంతి సువార్త ఉత్సవ మహాసభలు తేదీలు ఫిబ్రవరి 9, 10, 11 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం మార్గాని ఎస్టేట్స్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ రోడ్, విఎల్పురం, రాజమండ్రి. అభిషక్తులైన దైవసనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు దైవసనరాలు సిస్టర్ శైలా పాల్ గారులచే ఫిబ్రవరి 10, 11 అనగా సోమ మంగళవారాలలో ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పండుగ జరుగును. PVRC కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, రాజమండ్రి. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేలు 10:19 వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 వచనం. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.